కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇవాళ నామినేషన్ చివరి రోజు 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల కార్యాలయంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల అధికారి రాజర్షి షాకు ఆమె నామినేషన్ సమర్పించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి ఆదరణ ఉందని, ఇది తన విజయానికి దోహదపడుతుందని ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తెలిపారు. ఒక గల్లీ బిడ్డను ఢిల్లీకి పంపించాల్సిందిగా ఓటర్లను కోరుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అమితమైన స్పందన కనబడుతుందన్నారు. దీంతో తాను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని సుగుణ ధీమా వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఘోరమైన ఓటమి మూటగట్టుకుంటున్నారన్నారు. 2 లక్షల మెజార్టీతో తమ అభ్యర్థి గెలవబోతున్నారన్నారు. ఆత్రం సుగుణకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మంచి మెజార్టీ వస్తుందని, ఘనమైన విజయం సాధిస్తుందని నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరిరావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ గతం కంటే బలోపేతంగా తయారైందని, ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శాంతన్ రావు, తిరుమల్ రెడ్డి, అఫ్రోజ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల నుంచి ప్రచారంలోనే ఉన్నాం. మేమంతా కూడా మా కాంగ్రెస్ కుటుంబంతో సహా వచ్చి ఈరోజు 4వ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. భారీ మెజార్టీతోటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మరి భారీ మెజార్టీ ఇస్తారనేసి ఆశిస్తున్నాను. మేము గ్రామాలు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంద్రమ్మ ఇండ్లే అమ్మ, మాకు ఇప్పటికీ ఏ పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్లు మాకు ఇండ్లు ఇవ్వలేదు. మరి ప్రాజెక్టులు కట్టలేదు, పరిశ్రమలు కట్టలేదు, ఉద్యోగాలు కూడా మాకు ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఇంద్రమ్మ ఇండ్లు, మరి అప్పుడున్నటువంటి కొన్ని చట్టాలు అన్ని రకాలైనటువంటివి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మరి వీటిని దుర్వినియోగం చేసేటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాటిని దూరం కొట్టి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేము తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీ ఇస్తామనేసి ప్రజలందరూ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. आज नॉमिनेशंस के आखिरी दिन हमारा चौथा सेट नॉमिनेशन भी डाले कांग्रेस पार्टी के उम्मीदवार श्रीमती आत्म सुगुना जी, और हमारे ए फॉर्म बी फॉर्म भी आज ही 3 बजे के अंदर दाखिल किए. हमारा कैनवसिंग भी बहुत अच्छा चल रहा है. एक तरफ ये नॉमिनेशन का काम चल रहा है और दूसरी तरफ जो है 7 कॉन्स्टिट्यूंसी में, असेंबली कॉन्स्टिट्यूंसीज में, पूरा पार्लियामेंट सेगमेंट में और जगह जो है अच्छा काम चल रहा है. पब्लिक में अच्छी రెస్పాన్స్ है. జిల్లా ప్రజలు ఇవన్నీ విషయాల్ని వాస్తవాల్ని గ్రహించి ఎవరు ప్రజలకు పనికొస్తారో, గతంలో వాళ్ళు పదవులు చేసినప్పుడు ఏ రకంగా ప్రవర్తించారు, ఈమె ఉపాధ్యాయ వృత్తి చేస్తూ కూడా ప్రజల పట్ల ఏ అంకిత భావంతో ఉంది, మరి ఎవరిని గెలిపిస్తే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచన చేసి శ్రీమతి ఆత్మ సుగుణ గారికి చేతు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆత్రం సుగుణక్క గారు 2 లక్షల పైగా మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అందరం ఏకతాటి పైన అందరం నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా ఎమ్మెల్యే బొజ్జు గారితో పాటుగా అందరి ఆధ్వర్యంలో 2 లక్షల పైచిలకు మెజార్టీతో మేము గెలవడం ఖాయం. ఇప్పటి వరకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక నుంచి రోజు గొడం నగేష్ గారి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది, బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఉత్తర భారతదేశంలో మోడీని తరిమి కొడితే దక్షిణ భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇన్ఛార్జీలను కానీ, శ్రేణులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ మా సంపూర్ణమైనటువంటి సహకారము పగలు రాత్రి కష్టపడి సుగుణక్కకు అనుకూలంగా ప్రచారం చేసి ప్రజాపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పకుండా మేము 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. గొడం నగేష్ గారి గ్రాఫ్ పడడం చూస్తుంటే 2 లక్షల పైననే 3 లక్షల మా మెజారిటీ మాకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడే వార్తలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు సుగుణక్క